హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కన్నడ ఇండస్ట్రీ నుండి ఈ మధ్యకాలంలో వచ్చిన మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా 45. ఎందుకంటే ఇందులో ఉన్న కాస్టింగు అలాంటిది. మరి ఒకవైపు కరునాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, మరోవైపు రియల్ స్టార్ ఉపేంద్ర, వీరికి తోడు విలక్షణ నటుడు రాజ్ బి. శెట్టి. అసలు ఈ 3 పేర్లు వింటేనే గూస్ బంప్స్ వస్తాయి కదా. ఇలాంటి డెడ్లీ కాంబినేషన్ని వెండితెరపై చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుందామనుకున్నారు. కాని బాక్సాఫీస్ దగ్గర సీన్ కట్ చేస్తే రిజల్ట్ వేరేలా వచ్చింది. భారీ బడ్జెట్, హై ఎండ్ గ్రాఫిక్స్, కెనడా స్టూడియోలు, ఇన్ని హంగులు ఉన్నా కలెక్షన్స్ ఎందుకు డ్రాప్ అయ్యాయి? 40 కోట్లు పెడితే వెనక్కి వచ్చింది ఎంత? థియేటర్లో మిస్ అయిన వాళ్లకోసం ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తోంది? ఈరోజు వీడియోలో 45 సినిమా కంప్లీట్ ఫైనాన్షియల్ రిపోర్ట్, అసలైన బడ్జెట్ లెక్కలు మరియు కన్ఫర్మ్ అయిన ఓటీటీ డేట్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ సినిమా మేకింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఇండస్ట్రీలో ఒక రూమర్ గట్టిగా వినిపించింది. ఇది 100 కోట్ల బడ్జెట్ సినిమా అని. ట్రేడ్ వర్గాల నుంచి అందిన పక్కా సమాచారం ప్రకారం అది నిజం కాదు. ఈ సినిమా అసలు బడ్జెట్ సుమారు 40 కోట్లు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ 40 కోట్లలో సరిగ్గా సగం డబ్బులు, అంటే దాదాపు 20 కోట్లు కేవలం విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కోసమే ఖర్చు పెట్టారట. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. మేకర్స్ ఈ సినిమా విజువల్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. దీని గ్రాఫిక్ వర్క్ని కెనడాకి చెందిన మార్జిబ్ స్టూడియో అనే ప్రముఖ సంస్థకు అప్పగించారు. హాలీవుడ్ రేంజ్ అవుట్పుట్ కావాలని చాలా ఖర్చు పెట్టారు. మిగతా 20 కోట్లలో 3 స్టార్ల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ అన్నీ ఉన్నాయి. చూడటానికి 40 కోట్లు అనేది ఈ స్టార్ కాస్ట్కి రీజనబుల్ బడ్జెట్ లాగే అనిపించిన కన్నడ మార్కెట్లో రికవరీ చేయాలంటే కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సరే, ఇంత ఖర్చు పెట్టి తీశారు. మరి జనం ఆదరించారా? సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు డే 1 ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఇండియాలో నెట్ కలెక్షన్ 5.50 కోట్లు వచ్చింది. 3 స్టార్ హీరోలు ఉన్నారు కాబట్టి ఫ్యాన్స్ ఎగబడి చూశారు. ఆ తరువాతే అసలు సమస్య మొదలైంది. రెండో రోజునుంచే కలెక్షన్స్లో భారీ డ్రాప్ కనిపించింది. వీక్డేస్కొచ్చేసరికి థియేటర్లు ఖాళీ అయిపోయాయి. ఫైనల్ క్లోజింగ్ రిపోర్ట్: ఇండియా నెట్ కలెక్షన్ 15.80 కోట్ల రూపాయలు. వరల్డ్ వైడ్ గ్రాస్ టోటల్ 18.50 కోట్ల రూపాయలు. విదేశాల్లో ఈ సినిమాకి పెద్దగా రిలీజ్ దొరకలేదు. కలెక్షన్స్ కూడా నామమాత్రమే. ఫలితం 40 కోట్లు బడ్జెట్ పెడితే గ్రాస్ వచ్చింది కేవలం 18.50 కోట్లు. అంటే రికవరీ 40% కంటే తక్కువ. సో బాక్సాఫీస్ పరంగా చూస్తే ఈ సినిమా ఒక ఫ్లాప్. గ్రాఫిక్స్ మీద పెట్టిన శ్రద్ధ స్క్రీన్ ప్లే మీద పెట్టి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేదేమో అని విశ్లేషకులు అంటున్నారు. సరే, థియేటర్లో రిజల్ట్ అలా ఉంది. మరి ఓటీటీ సంగతి ఏంటి? శివన్న ఉపేంద్ర కాంబినేషన్ చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. వాళ్లందరికీ గుడ్ న్యూస్. ఈ సినిమా డిజిటల్ రైట్స్ని ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 దక్కించుకుంది. అఫీషియల్గా డేట్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ శుక్రవారమే, అంటే జనవరి 23, 2026 నుంచే 45 సినిమా ZEE5లో స్ట్రీమింగ్కి రాబోతోంది. అంతేకాదు, శాటిలైట్ రైట్స్, టీవీ రైట్స్ కూడా జీ కన్నడ వారే తీసుకున్నారు. సో త్వరలోనే టీవీలో కూడా చూడొచ్చు. బాక్సాఫీస్ దగ్గర నష్టాలు వచ్చాయి కదా. మరి నిర్మాతలు రోడ్డున పడ్డారా? లేదు, ఇక్కడే ఓటీటీ వాళ్లను కాపాడింది. అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ కలిపి ఒక భారీ డీల్ కుదిరిందట. ఖచ్చితమైన నంబర్ బయటికి చెప్పకపోయినా కన్నడ ఇండస్ట్రీలో శివరాజ్ కుమార్, ఉపేంద్ర సినిమాలకు ఉన్న క్రేజ్ బట్టి ఈ డీల్ సుమారు 15 కోట్ల నుండి 25 కోట్ల మధ్యలో ఉండొచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. ఈ ఒక్క డీల్ వల్లే నిర్మాతలు సగం నష్టాల నుంచి గట్టెక్కారు. సో థియేటర్లో పోయిన నాన్ థియేట్రికల్ రైట్స్ వల్ల వాళ్లు కొంతవరకు సేఫ్ అయ్యారన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది 45 సినిమా అసలు కథ. గ్రాఫిక్స్ కోసం 20 కోట్లు పెట్టిన కథలో పట్టు లేకపోతే ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తారని మరోసారి రుజువయ్యింది. కానీ 3 లెజెండ్స్ని ఒకేసారి స్క్రీన్ మీద చూడటానికి ఒకసారి ఓటీటీలో ట్రై చేయొచ్చు. జనవరి 23న ZEE5లో వస్తుంది. మిస్ అవ్వకండి. మీకీ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.